ఈ 2024 సంవత్సరంలో అక్షయ తృతీయ పండగ ఎప్పుడు వచ్చింది? తేదీ, తిథి, పూజా సమయం, అక్షయ తృతీయ పండగ విశిష్టత, బంగారం, వెండి ఏ సమయంలో కొనాలి, బంగారం కొనలేని వాళ్ళు ఏ వస్తువులు సమర్పిస్తే అక్షయం వలె సంపద చేకూరుతుంది, పూర్తి సమాచారం ఈ వీడియోలో షేర్ చేస్తానండి. వీడియో పూర్తిగా చూడడానికి ట్రై చేయండి. అక్షయ తృతీయ అంటే కరిగిపోకుండా శాశ్వతంగా ఉండేది అని అర్థం. అక్షయ తృతీయ అంటే ఈ రోజున చేసే పనులు, కార్యక్రమాలు, దానాలు, పూజలు అన్నీ కూడా అక్షయం అవుతాయి, అంటే వృద్ధి చెందుతాయి. ఈ రోజున ఏ పని చేసినా రెట్టింపు ఫలితం పొందవచ్చు. అంత మంచి రోజు అక్షయ తృతీయ రోజు. అక్షయ తృతీయ రోజున బంగారం కొంటే ఆ లక్ష్మీదేవి అమ్మవారు మన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుందనే నమ్మకంతో అక్షయ తృతీయ రోజున బంగారం కొంటారు. బంగారం కూడా వృద్ధి చెందుతుంది అని నమ్ముతారు. అందుకని దీన్ని అక్షయ తృతీయ అని అంటారు. అయితే ప్రతి సంవత్సరం అక్షయ తృతీయ వైశాఖ మాసంలో శుక్లపక్షంలో తదియ రోజున వస్తుంది. వైశాఖ మాసం స్టార్ట్ అయిన 3వ రోజు వచ్చే తదియనే అక్షయ తృతీయగా జరుపుకుంటాం. అక్షయ తృతీయ రోజున విష్ణుమూర్తిని, కుబేరుడిని, లక్ష్మీదేవి అమ్మవారిని పూజించాలి. ఈ 2024 సంవత్సరంలో అక్షయ తృతీయ ఏ రోజున వచ్చిందంటే శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, శుక్లపక్షం, తదియా తిథి 10 మే 2024 శుక్రవారం రోజున వచ్చింది. ఈ రోజున 2 తిథులు కలిసి వచ్చాయి. విద్యా తిథి ఉదయం 6 గంటల 12 నిమిషాల వరకు ఉంటుంది. తదియా తిథి రాత్రి తెల్లవారుజామున 5 గంటల 3 నిమిషాల వరకు ఉంటుంది. అంటే మనకి మే 10 శుక్రవారం రోజున తదియా తిథి పూర్తిగా ఉంటుంది. మన హిందూ పంచాంగం ప్రకారం సూర్యోదయ సమయంలో ఏ తిథి ఉంటుందో ఆ రోజున ఆ తిథిగా పరిగణిస్తాం. కాబట్టి మే 10 శుక్రవారం రోజున తదియ తిథి ఉంటుంది. కాబట్టి 2024వ సంవత్సరంలో అక్షయ తృతీయ పండగ మే 10 శుక్రవారం రోజున జరుపుకుంటాం. ఈ రోజున నక్షత్రం రోహిణి నక్షత్రం. అశుభ సమయాలు రాహుకాలం 10 గంటల 36 నిమిషాల నుంచి 12 గంటల 12 నిమిషాల వరకు పిఎం వరకు ఉంది. యమగండం 3 గంటల 20 నిమిషాల పిఎం నుంచి 4 గంటల 59 పిఎం వరకు ఉంది. దుర్ముహూర్తం 8 గంటల 22 నిమిషాలు ఏఎం నుంచి 9 గంటల 13 ఏఎం వరకు ఉంది. మళ్ళీ తిరిగి 12 గంటల 38 పిఎం నుంచి 1 గంట 29 పిఎం వరకు ఉంది. వర్జ్యం 4 గంటల 15 నిమిషాల పిఎం నుంచి 5 గంటల 49 పిఎం వరకు ఉంది. శుభ సమయాలు అమృత గడియలు రాత్రి 1 గంట 39 ఏఎం నుంచి 3 గంటల 12 నిమిషాల ఏఎం వరకు ఉంది. బ్రహ్మముహూర్తం ఉదయం 4 గంటల 13 నిమిషాల నుంచి 5 గంటల 1 నిమిషం వరకు ఉంది. అక్షయ తృతీయ రోజున శుక్రవారం రోజున వచ్చింది కాబట్టి ఈ రోజున లక్ష్మీదేవి అమ్మవారిని పూజించినట్లయితే రెట్టింపు ఫలితం కలుగుతుంది. అమ్మవారి పూజ చేసుకోవడానికి పూజా సమయం వచ్చేసి ఉదయం 6 గంటల నుంచి 9 గంటల 20 నిమిషాల లోపు మంచి సమయం ఉందండి. ఈ లోపల చేసుకోవచ్చు. లేదంటే సాయంత్రం వేళలో 5 గంటల 55 నిమిషాల నుంచి 9 గంటల వరకు ఉంది. ఉదయం వేళైనా పూజ చేసుకోవచ్చు, సాయంత్రం వేళైనా ఈ మధ్యకాలంలో పూజ చేసుకుంటే మంచిది. అక్షయ తృతీయ రోజున చాలామంది బంగారం, వెండి కొంటారండి. బంగారం, వెండికి బదులు కొన్ని వస్తువులను అయితే కొని తెచ్చుకుంటే అమ్మవారి అనుగ్రహం మనకు కలుగుతుంది. ఎలాంటి వస్తువులు కొని తెచ్చుకోవాలో కూడా ఇంకొక వీడియోలో షేర్ చేస్తానండి. ఆ వస్తువులను కానీ, బంగారం కానీ, వెండి కానీ ఏ సమయంలో కొనుక్కుంటే మంచిదో ఇప్పుడు షేర్ చేస్తానండి. ఉదయం 10 గంటల 30 నిమిషాల లోపల కొనుక్కొని తెచ్చుకోవచ్చు. సాయంత్రం వేళైతే 5 గంటల 55 నిమిషాల నుంచి 9 గంటల లోపల కొని తెచ్చుకోవచ్చండి. ఈ సమయంలో వీలు కాని వాళ్ళు మీకు వీలైన సమయంలో తెచ్చుకోవచ్చు. అక్షయ తృతీయ అంటేనే మంచి రోజు అని అర్థం. ఈ సమయంలో తెచ్చుకుంటే మంచి ఫలితం ఉంటుందని చెప్తున్నానండి. ఒకవేళ కుదరని వాళ్ళు మీకు నచ్చిన టైంలో తెచ్చుకోవచ్చు. అక్షయ తృతీయ రోజున మనం ఏ పని చేసినా మనకి రెట్టింపు ఫలితం అయితే కలుగుతుంది. అలానే కొన్ని వస్తువులను అయితే కంపల్సరీగా తెచ్చిపెట్టుకోవాలండి. వాటిల్లో కల్లుప్పు ఒకటి. కల్లుప్పు తెచ్చుకుంటే చాలా మంచిదండి. కల్లుప్పు అంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరం. ఏ వస్తువులు తెచ్చుకోవాలో వీడియోలో షేర్ చేస్తాను. అలానే పూజా విధానం కూడా షేర్ చేస్తానండి. తెలుసుకున్నారు కదండి అక్షయ తృతీయ ఏ రోజున వచ్చింది, అలానే పూజా సమయం, శుభ సమయం ఎప్పుడుంది అనే విషయాలను షేర్ చేశాను కదండి. నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కొత్త వారు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.